స్టార్ హాస్పిటల్ సుఖీభవ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఛాతీలో తరచుగా నొప్పి వస్తున్నప్పటికీ మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదని అనుకుంటారు. ఎసిడిటీ వల్లనో గ్యాస్ ట్రబుల్ మూలంగానో వస్తోందని పెద్దగా పట్టించుకోరు. ఎసిడిటీ తగ్గడానికి ఏ మందు బెళ్ళో మింగి ఊరుకుంటారు. నిజానికి ఛాతీలో నొప్పి అనేది ఎసిడిటీ మూలంగా కావచ్చు, లేదా ప్రాణాంతకమైన గుండెపోటు కూడా కావచ్చు. ఏది ఏమైనా ఛాతీలో నొప్పి నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో నొప్పి రావటానికి ఎసిడిటీ కారణం కావచ్చు, లేదా గ్యాస్ ట్రబుల్ కారణం కావచ్చు. అది ప్రాణాంతకమైన గుండెపోటు కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. ఎవరైనా వ్యక్తి ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్లను తాగించండి. ఆ తర్వాత ఆ వ్యక్తికి సౌకర్యంగా ఉండేటట్లుగా కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చేయండి. బిగుతుగా ఉన్న బట్టలను వదులు చేయండి. అందుబాటులో ఉంటే వెంటనే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద ఉంచి చప్పరించమని చెప్పండి. మాత్రను నీటిలో కలిపి ఇచ్చినా మంచిదే. ఇలా చేయటం వల్ల ఛాతీలో నొప్పి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అది గుండెపోటైతే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్ర మూలంగా రక్తం పలుచబడే అవకాశాలు పెరుగుతాయి. ఛాతీలో నొప్పి మరీ తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోలేనప్పుడు ఛాతీపై ఒక క్రమ పద్ధతిలో నొక్కుతూ నోటి ద్వారా కృత్రిమ శ్వాసను ఇవ్వటానికి ప్రయత్నించండి. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్ళాలి. హాస్పిటల్కు వెళ్ళాక కూడా డాక్టర్ వద్దకు వీల్ చైర్ మీద తీసుకువెళ్ళాలే తప్ప నడిపించకూడదు. ఛాతీలో